హాయ్ పిల్లలు, చిన్ని కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రాజుగారు 7 చేపల కథ అనే ఒక చిన్ని కథ గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి 7 మంది కుమారులు. ఒకరోజు ఆ రాజుగారు వాళ్ళు అందరూ వేటకు వెళ్ళాలి అని చెప్పారు. అప్పుడు ఆ యువరాజులు చేపల వేటకు వెళ్ళారు. అక్కడ వాళ్ళు 7 చేపలను పట్టారు. ఆ చేపలను రాజభవనంలోని ఆవరణలో ఎండబెట్టడానికి పెట్టారు. వాళ్ళు రోజు వెళ్ళి ఆ చేపలను చూసుకునేవాళ్ళు. 3 రోజుల తర్వాత అందులో 6 చేపలు ఎండాయి, కానీ ఒక చేప ఎండలేదు. ఆ యువరాజు బాధపడుతూ, అన్నా, ఈ చేప ఎందుకు ఎండలేదు? అన్ని చేపలు ఎండాయి అని అన్నారు. అప్పుడు ఆ యువరాజు ఆ చేప దగ్గరికి వెళ్ళి, చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగాడు. చేప నవ్వుతూ చెప్పింది, నా మీద గడ్డి మేట పడింది కదా, అందుకే నేను ఎండలేదు అని. అతను ఆ గడ్డి మేట దగ్గరకు వెళ్ళి, గడ్డి మేట నువ్వు ఎందుకు అడ్డు వచ్చావు అని అడిగాడు. అప్పుడు గడ్డి మేట చెప్పింది, నన్ను ఆవు తినలేదు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. అప్పుడు ఆ యువరాజు ఆవు దగ్గరకు వెళ్ళి అడిగారు, ఆవు, నువ్వు గడ్డి ఎందుకు తినలేదు అని. అప్పుడు ఆవు చెప్పింది, నా పాలు తీయలేదు, అందుకే నేను గడ్డి తినలేదు అని. నీ పాలు ఎవరు తీయలేదు అని అడిగితే, పాలు అతను తీయలేదు అని ఆవు చెప్పింది. అప్పుడు వారు పాలు అతని దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు పాలు తీయలేదు ఆవు దగ్గర నుంచి అని అడిగారు. అప్పుడు అతను చెప్పాడు, మా పాప ఏడ్చింది, అందుకే నేను ఆవు పాలు తీయలేదు అని చెప్పాడు. వాళ్ళు పాప దగ్గరికి వెళ్ళి, పాప నువ్వు ఎందుకు ఏడ్చావు అని చెప్పారు. అప్పుడు పాప చెప్పింది, ఒక చీమ నన్ను కుట్టింది కదా అని. ఆ యువరాజు ఆ చీమ దగ్గరికి వెళ్ళి అడిగారు, చీమ నువ్వెందుకు పాపను కుట్టావు అని. చీమ నవ్వుతూ చెప్పింది, నా బంగారు పొట్టలో వీలు పెడితే కుట్టనా అని. అలా ఈ కథ మన అందరికీ చిన్నప్పటి నుంచి తెలిసినదే. అమ్మ ఒడిలో కూర్చుని విన్న కథ, గోరుముద్దలతో విన్న కథ. కానీ కథ వెనుక ఉన్న అసలు అర్థం మనలో చాలామందికి తెలియదు. రాజుగారి 7 చేపల కథ మనకు చెబుతోంది, ఒక పని జరగకపోవడానికి 100 కారణాలు చెప్పచ్చు, కానీ ఒక పని జరిగేందుకు ఒక్క కారణమే చాలు. అది మన సంకల్పం, మన ప్రయత్నం. జీవితంలో కూడా మనం ఏదైనా చేయాలంటే ఇది సాధ్యమా, సమయం లేదు, అది కుదరదు అని 100 సాకులు చెప్పచ్చు. కానీ చేయాలనే మనసు ఉంటే ఒక మార్గం మనమే సృష్టించగలం. ఇది ఇవాల్టి చిన్ని కథ. వచ్చే వారం మరొక కథతో కలుస్తాను. అంతవరకు బాయ్.